భూకంప విలయానికి కకావికలమైన నేపాల్లో సహాయక చర్యలు నిర్విరామంగా సాగుతున్నాయి. భవన శిథిలాల్లో చిక్కుకుని విలువెల్లాడుతున్న బాధితులను కాపాడేందుకు యంత్రాంగం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అత్యాధునిక ఉపకరణాల సహాయంతో శిథిలాల తొలగింపు కొనసాగిస్తోంది. అదే సమయంలో తీవ్రంగా నష్టపోయిన నేపాల్ను ఆదుకునేందుకు ఇతర దేశాలు మేమున్నామంటూ ముందుకు వస్తున్నాయి. పుడమి తల్లి ప్రకోపంతో చిగురుటాకులా వణికిన నేపాల్లో సహాయ చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించిన నేపాల్ ప్రభుత్వం క్షతగాత్రుల్ని, బాధితుల్ని కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి వాటిని కొనసాగిస్తోంది. భవనాలు, ఇళ్లు, కట్టడాల కింద ప్రాణాలతో చిక్కుకున్న అభాగ్యుల్ని కాపాడేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలతో ఉన్నవారిని కాపాడి సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అదే సమయంలో శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచిన వారి మృతదేహాల్ని జాగ్రత్తగా వెలికితీస్తున్నారు. సహాయక చర్యలు శరవేగంగా సాగుతుండగా శిథిలాల తొలగింపునకు అత్యాధునిక ఉపకరణాల్ని నేపాల్ ప్రభుత్వం వినియోగిస్తోంది. ప్రొక్లైన్ల సాయంతో రాళ్ల గుట్టలుగా మారిన భవన శిథిలాల్ని తొలగిస్తోంది. రాత్రి సమయాల్లోనూ ప్రత్యేకంగా దీపాలు ఏర్పాటు చేసుకుని మృతదేహాల వెలికితీతతో పాటు సహాయక చర్యల్ని సిబ్బంది కొనసాగించారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న విపత్తు స్పందన దళాలు వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఊహించని ఉత్పాతం కారణంగా ఊహకందని రీతిలో సంభవించిన ప్రాణ ధన నష్టంతో నేపాల్ దుఃఖసాగరంలో మునిగిపోగా బాధిత దేశాన్ని, ప్రజల్ని ఆదుకునేందుకు అమెరికా సహా చాలా దేశాలు తమ వంతుగా ముందుకొచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా నేపాల్తో పాటు భారత్లో సంభవించిన భూకంపంపై ఆరా తీశారు. అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల్ని ఆదుకునేందుకు విపత్తు స్పందన దళాన్ని అమెరికా నేపాల్కు పంపించింది. భూకంప ప్రభావిత బాధితుల సహాయార్థం $10 లక్షల తక్షణ సాయంగా ప్రకటించింది. అంతర్జాతీయ సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, విపత్తు దళాలు నేపాల్కు తరలి వెళ్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన వైద్య సహాయ చర్యలు అందించడంతో పాటు వారి తక్షణ అవసరాలు తీర్చేందుకు అవసరమైన సామాగ్రిని తీసుకెళ్తున్నాయి. బాధితులకు బాసటగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే స్తంభించిన సమాచార వ్యవస్థ, అస్తవ్యస్తంగా మారిన రహదారులతో ఏ మేరకు నష్టం జరిగిందో బాహ్య ప్రపంచానికి అంతుపట్టని విధంగా పరిస్థితి మారింది. చివరకు కాఠ్మండులోని అంతర్జాతీయ విమానాశ్రయం కూడా భూకంపనాల ధాటికి కుప్పకూరడంతో పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆయా సహాయక బృందాలు తమ వంతు సాయం అందించేందుకు ఉపక్రమిస్తున్నాయి. ఐరాస కూడా నేపాల్కు సహాయపడేందుకు ముందుకొచ్చింది. అంతర్జాతీయ సమాజం నుంచి సహాయక, పునరావాస చర్యలు అందేలా చూస్తామని భరోసా ఇచ్చింది. బాధితుల్ని, క్షతగాత్రుల్ని ఆదుకునేందుకు తమ వంతుగా అందరిలోనూ ప్రేరణ కలిగిస్తామని తెలియజేసింది. రష్యా, చైనా సహా ఇతర దేశాల అధ్యక్షులు నేపాల్లో సంభవించిన విషాదం పట్ల సంతాపం తెలిపారు. యూరప్, బ్రిటన్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాలు కూడా నేపాల్కు సాయం చేసేందుకు సంసిద్దత తెలిపాయి. నార్వే ప్రభుత్వం $39 లక్షల సాయాన్ని ప్రకటించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ కూడా నేపాల్కు సాయం చేసేందుకు సంసిద్దత తెలిపారు. అదే సమయంలో శ్రీలంక దేశం కూడా బాధితులకు ఉపశమనం కలిగించే సామాగ్రిని నేపాల్కు తరలించింది. ఆ దేశానికి చెందిన వైద్యులు, ఇంజనీర్లు కూడా నేపాల్కు తరలి వెళ్తున్నారు.